ఒక్కోసారి అనిపిస్తుంటుంది, మనం ఎవరినో చూసి ఇన్స్పైర్ అవ్వాలా, మనకు మనమే ఒక మంచి ఆలోచన చేసి మనమే ఓ ఆదర్శం కాలేమా అని నాకు ఈ కథ చదివినప్పుడు అనిపించింది. భర్త లేని ఒక ఒంటరి మహిళ 2 పిల్లల్నేసుకుని 4 ఇళ్లల్లో అంట్లు తోముకుంటూ ఆ బిడ్డల ఆకలి తీరుస్తూ వచ్చింది. పిల్లలతో తన రెక్కల కష్టం మీద జీవితాన్ని లాక్కొస్తున్న తరుణంలో ఒక్కసారిగా వాళ్ళ జీవితాల్లో చీకట్లు తెచ్చిందో మహమ్మారి. అదే కరోనా. మీరనుకుంటున్నట్టు వాళ్ళు ఆ వైరస్ బారిన పడలేదు, కానీ అంతకంటే తీవ్రమైన ఆకలి బాధ బారిన పడ్డారు. ఆ కథే ఈ వారం మన ఇన్స్పిరేషన్ స్టోరీ. డోంట్ స్కిప్. అప్పటి వరకు ఆత్మగౌరవంతో బ్రతికిన ఆవిడ దిక్కులేని స్థితిలో చేయి చాచాల్సొచ్చింది. ఇరుగు పొరుగులో తెలుసున్న ఓ వ్యక్తి దగ్గరకు ఆమె వెళ్ళి, సార్, నా భర్త చనిపోయాడు, నాకు 2 పిల్లలు. ఇన్ని రోజులు నేను 4 ఇళ్లల్లో పనిచేస్తూ నా జీవితం సాగించాను. ఇప్పుడు కరోనా కాలం కావడంతో నన్ను పని మాన్పించారు. నాకు జీవనోపాధి పోయింది. ఎలాగైనా నాకు ఒక కుట్టు మిషన్ ఇప్పించగలిగితే నేను నా జీవితం సాగిస్తానని చెప్పి వాపోయిందామె. ఆ మాటలు విన్న అతను వెంటనే అదే విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఒక వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. నేను సాయం చేస్తాను, కానీ వారు నిజంగానే సహాయం పొందడానికి అర్హులేనా అని అడిగాడు. అవునని సమాధానం చెప్పడంతో, సరే నేను కుట్టు మిషన్ కొనిస్తాను, మీకు డబ్బులు పంపిస్తాను అని చెప్తే, వద్దు సార్, మీరు ఆ కుట్టు మిషన్ ఉన్న షాప్ యజమానికి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయండి అని అతడు నెంబర్ ఇచ్చాడు. అనుకున్న వెంటనే వెళ్లి కుట్టు మిషన్ తీసుకుని దానికి సంబంధించిన అన్ని వస్తువులతో పాటు నెలకు సరిపడే సరుకులు తీసుకుని వెళ్లి ఆమె ఇంటి ముందు ప్రత్యక్షమైంది ఒక చిన్న ఆటో. ఆమె ఆశ్చర్యపోయింది. కళ్లల్లో నీళ్లు తిరిగాయి. సంతోషిస్తూ నాకు దారి చూపించినందుకు ధన్యవాదాలు అని చెప్తుండగా, నేను కేవలం సోషల్ మీడియాలో పోస్టు పెట్టా అంతేనమ్మా, మీకు సాయం చేసిన వ్యక్తిని నేను కూడా చూడలేదు, కేవలం ఫోన్లో మాట్లాడానంతే. అడిగిన వెంటనే సాయం చేసిన అతన్ని నాకు చూడాలని ఉందంటూ తనకి ఫోన్ చేసిన నెంబర్కి వాట్సాప్ వీడియో కాల్ చేయగా అవతలి వ్యక్తిని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యం. సాయం చేసిన వ్యక్తి డబ్బున్నోళ్ళో లేక సెలబ్రిటీలో, బాగా సెటిల్ అయిన వ్యక్తో లేక పెద్ద ఉద్యోగాలు చేసేవాళ్ళో అయ్యుంటారనుకున్నారు. కానీ వాళ్లకు నమ్మశక్యం కాని దృశ్యం వాళ్ల ముందు ఆవిష్కృతమైంది. ఎందుకంటే వీడియో కాల్లో కనిపించిన అతను 25 ఏళ్ల కుర్రాడు. ఒక సైకిల్పై వీధి వీధి తిరుగుతూ టీ అమ్ముకుంటున్నాడు. అతను అంత పెద్ద సాయం చేశాడంటే నమ్మశక్యం కాక అతడి గురించి ఆరా తీయాలనే ఆలోచన పెరిగింది. అలా కూపీలాగగా చిన్నతనంలోనే తల్లిదండ్రుల్ని పోగొట్టుకుని ఆకలి బాధను అనుభవించిన కుర్రాడతడు. పుట్టిన ఊరొదిలి వచ్చేశాడు. నా అనేవాళ్లు లేకపోవడంతో కష్టపడి పనిచేసుకుంటున్న కుర్రాడతను. తనకొచ్చిన సంపాదనతో ప్రతిరోజు 20 మందికి ఆకలి తీరుస్తున్న 25 ఏళ్ల పెద్ద మనసున్న చిన్న కుర్రాడతను. చితికిన బతుకులలో చీకటి అడిగింది, వెతికే వేగు చుక్క ఎక్కడని, అలసిన గుండెలలో ఆశలు వెలిగించు, అండై నీతో ఉన్నానని. అతడి గురించి తెలుసుకున్న ఎంతో మంది సాయం చేయడానికి ముందుకు వచ్చి డబ్బులు ఇస్తామని చెప్పినా సున్నితంగా తిరస్కరించి ఆ సాయాన్ని నిజంగా అర్హులైన వారికి చేరవేసేలా చూసే గొప్ప మనసున్న కుర్రాడతడు. కష్టం తెలిసినవాడు ఆ కష్టాన్ని తీర్చాలని ముందుకు వచ్చాడు. నిజంగా నిజాయితీగా కష్టపడే వాళ్లకు దేవుడు ఎప్పుడూ తోడుంటాడు. తాను కోట్లు సంపాదించకపోవచ్చు, ఏ రోజు కోసం ఆ రోజు కష్టపడుతుండొచ్చు, కానీ తన కష్టాన్ని కష్టాల్లో ఉన్న వాళ్ళకి పంచుతూ సాయపడే అలాంటి మనసు వల్ల 25 ఏళ్ల ఆ కుర్రాడు అపర కోటీశ్వరుడి కంటే గొప్పవాడు, మనందరికీ ఆదర్శప్రాయుడు. అందుకే ఈ కథ ఈ వారం ఇన్స్పిరేషనల్లో.